శ్యామాకి స్వాగతం. కాళీ సౌందర్యం పేరుతో మనం శివసూత్రాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. అయితే గత 2-3 వీడియోల నుంచి జ్ఞానం బంధ కళా శరీరం అనేటువంటి ఈ 2 శివసూత్రాల గురించి చర్చ కొనసాగుతూ వస్తుంది. ఈ 2-3 వీడియోల్లో జ్ఞానం బంధ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి శివసూత్రం గురించి దాదాపుగా 2-3 వీడియోలు అదే శివసూత్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే అది దానికి ఉన్నటువంటి విలువ అటువంటిది. అన్ని శివసూత్రాలు గొప్పవి, కానీ ఇది చాలా చెప్పదగిన విషయం. జ్ఞానం బంధ అనేటువంటిది ఒక ఒక రెవల్యూషనైజ్డ్ థాట్ని మనలో ప్రవేశపెడుతుంది. ఈ 2 వీడియోల్లో మనం చర్చించుకుంది ఏంటంటే, ఉదాహరణకి మీరు మామిడి పండు ఏంటి అనేది తెలుసుకోవడం జ్ఞానం. మీ పెద్దలు చెప్తేనో లేదా మీరు పుస్తకాలు చదివితేనో ఏదో ఒక విధంగా మామిడి పండు ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుందని తెలుసుకోవడం జ్ఞానం. మీరు మామిడి చెట్టుని వెతికి ఆ మామిడి కాయలో వచ్చేటువంటి సీజన్లో ఆ చెట్టు ఎక్కి ఆ కాయలు కోసి తినడం సాధన. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జ్ఞానం. దాన్ని మీ ఎక్స్పీరియన్స్లోకి మార్చుకోవడం సాధన. మీరు ఎక్స్పీరియన్స్లోకి మార్చుకున్న తర్వాత, అంటే సాధన చేసిన తర్వాత మీరు నేర్చుకున్నది మామిడి పండు తీయగా ఉంటుంది, లోపలికి వస్తే పసుపు రంగులో ఉంటుంది అని మీరు నేర్చుకుని ఉండొచ్చు. అది జ్ఞానం. కానీ వన్స్ మీరు సాధన మొదలయ్యి మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి మామిడికాయలు కోసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఇది జ్ఞానం అనే బంధం నుంచి విముక్తి అవ్వడం అన్నమాట. అంటే మీరు మామిడి పండు ఫలానా, దాని రుచి ఫలానా అని చెప్పి మీరు పెద్దలు చెప్తేనో లేకపోతే ఒక పుస్తకం చదివో తెలుసుకున్న తర్వాత అదే రిపీట్ చేస్తూ తరతరాలకి అదే రిపీట్ చేస్తూ అదే ముందు రాబోయే తరాలకి చెప్తూ వెళ్ళిపోవడం, అది జ్ఞానం ఆ బంధంలో ఇరుక్కుపోవడమే. దాన్ని సాధన మార్గంలోకి వెళ్ళి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ మామిడి పండు తింటున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకోవడమే సాధన. జ్ఞానం బంధంగా ఇలా ఎప్పుడు మారుతుందంటే, మీకు ఉదాహరణ చెప్తే ఇంకా బాగుంటుంది. మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు. మీకు అన్నమాచార్యుల వారితో పాటు తిరుపతి వెళ్ళే అవకాశం కనుక దొరికి ఉంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకుంటే మీకు ఈ జ్ఞానం బంధ అనేటువంటి విషయం ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు అన్నమాచార్యుల వారితో పాటు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శనానికి అన్నమాచార్యుల వారితో పాటు స్వామివారిని దర్శించుకున్నారు. మీకు ఎదురుగా స్వామివారు కనిపిస్తున్నారు. వెంటనే మీకు స్వామివారిని చూడంగానే విశ్వాకారం గగన సదృశ్యం అంటూ ఒక శ్లోకాన్ని, మీకు తెలిసినటువంటి ఎవరో చెప్పినటువంటి, మీరు విన్నటువంటి లేదా మీ గురుదేవులు చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు స్వామివారి ముందు పఠిస్తారు. కానీ పక్కనున్న అన్నమాచార్యుల వారు ఆయన గురించి స్వామివారిని చూడగానే, అయ్యో పొద్దున్నుంచి మీరు భక్తులకి వరాలు ఇచ్చి అలసిపోయి ఉంటారు, నా దగ్గరికి రండి, నేను మీకు జోలపాట పాడతాను అని చెప్పి ఆయన స్వామివారితో మాట్లాడుతున్నట్టుగా ఒక పాటను పాడొచ్చు. ఇక్కడ మీరు విశ్వాకారం గగన సదృశ్యం అని చెప్పి స్వామివారిని మీరు పొగిడారు, కానీ పక్కన ఉన్న అన్నమాచార్యులు మాత్రం
మేము ఎత్తుకొని జోల పాడతానని చెప్పి సాక్షాత్తు విశ్వాకారం గగన సదృశ్యమైనటువంటి స్వామివారిని జోలపాట పాడతాను అని అన్నమాచార్యులు అంటున్నారు. మీకు విచిత్రంగా ఉండుండొచ్చు, ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎత్తుకొని ముద్దాడి అతను జోలపాడేంత గొప్పవాడివా నువ్వు అని చెప్పి అడిగినా అడగొచ్చు. ఒకవేళ మీరు జ్ఞానబంధంలో ఇరుక్కొని ఉంటే, జ్ఞానబంధంలో ఉంటే, అది తెగకుండా ఉంటే మీరు ఖచ్చితంగా అన్నమాచార్యులను అదే ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు? అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎత్తుకొని జోలపాడతావా, అంత గొప్పవాడివా నువ్వు అని చెప్పి ప్రశ్నించేస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానం అనే బంధంలో ఇరుక్కుపోయి ఉన్నారు. విశ్వాకారం గగన సదృశ్యం అంటూ మీరు స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా చాలా స్పష్టంగా చదివిన ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు జ్ఞానం అనేటువంటి బంధంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఒకరు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మీరు రిపీట్ చేస్తున్నారు తప్ప దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు అన్నమాచార్యుల వారిలాగా ఎదురుగా ఉన్న స్వామివారితో కనెక్షన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. దానికి కారణం మీరు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించడమే. విశ్వాకారం గగన సదృశ్యం అని చెప్పి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీరు స్వామివారితో ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నిజాయితీగా చెప్పడం మొదలుపెట్టాలి. అలా మొదలు పెట్టాలి అంటే ఈ జ్ఞానం అనే బంధాన్ని వదిలిపెట్టాలి. మీకు మీరుగా స్వచ్ఛందంగా కలిగేటువంటి ఆ రెస్పాన్సెస్ అన్నీ కూడా ఈ జ్ఞాన బంధం అనేది తొలగిపోయినప్పుడే మీలో ఉన్నటువంటి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. మామిడి పండు ఫలానా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం జ్ఞానం. విశ్వాకారం గగన సదృశ్యం అని తెలుసుకోవడం జ్ఞానం, తెలుసుకోవాలి. కానీ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నమాచార్యుల వారిలాగా మామిడికాయ కోసి కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, పిందెలు వగరగా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం సాధన. తెలుసుకొని తీయగా ఉన్నది మాత్రమే మామిడి పండు కాదు అనే జ్ఞానం నుంచి విముక్తి అవ్వడం, జ్ఞానం అనే బంధం నుంచి విముక్తి అవ్వడం, మీకు మీరుగా ఎక్స్పీరియన్స్ చేయగలగడం, ఇది జ్ఞానబంధ. ఒక్క దైవం గురించే కాదు, మీ జీవితంలో కూడా మీకు మీరు నిజాయితీగా స్పందన మొదలైనప్పుడే జీవితం మొదలవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో అయినా మన జీవితంలోని ఎటువంటి అంశాలను తీసుకున్నా కూడా మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ముందు రెస్పాండ్ అవ్వకూడదు, మనం రెస్పాండ్ అవ్వాలి. అదే జ్ఞానబంధ. ఆ జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానం అనే బంధం నుంచి విముక్తి అవ్వాలి. విముక్తి అవ్వాలంటే నేర్చుకుని సాధన చేసి సాధనా మార్గంలో వెళ్ళి నిజంగా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. తెలుసుకున్న తర్వాత సాధన చేయడం, మామిడి పండు ఎలా ఉంటుందని తెలుసుకోవడం, చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఆ మామిడి పండుని మీరు టేస్ట్ చేయడం, మీరు టేస్ట్ చేసి మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇదే భక్తి, ఇదే శరణాగతి. జ్ఞానం కంటే కూడా శరణాగతి అనేది ముక్తికి చాలా దగ్గరగా ఉండేటువంటి అంశం అని ఈ శివసూత్రం ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత చెప్పినటువంటి కళా శరీరం, ఇది మొత్తం శివసూత్రం ఏంటంటే యోని వర్గ కళా శరీరం. యోని వర్గ కళా శరీరం. యోని వర్గ అంటే గర్భం ద్వారా సంభవించినటువంటి శరీరము. దానికి ఉన్న తత్వం ఏంటంటే కళా శరీరము. కళ అంటే చంద్రకళ అని చెప్పి మీరు వినే ఉంటారు. చంద్రుల్లో కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి చంద్రుడి యొక్క రూపాలు, వాటినే చంద్రకళ అంటారు. అంటే కాలంతోనే మార్పు చెందేటువంటిది. కళా శరీరము అంటే కాలముపై ఆధారపడినటువంటిది.
మీ శరీరానికి యజమానిగా భావిస్తారు. కానీ నిజానికి యజమాని ఎవరు? మీకు నడుస్తున్న వెంట్రుకలను మీరు ఆపలేరు. మన శరీరంలో వయసుతో పాటు వచ్చేటువంటి, కాలంతో పాటు వచ్చేటువంటి మార్పుల్ని మీరు ఆపలేరు. మీరు ఆపలేరు. మీ కంట్రోల్లో లేనప్పుడు మీరు యజమానిగా మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? క్లెయిమ్ చేసుకోలేం. నిజానికి ఈ శరీరం యొక్క ఓనర్ ఎవరంటే కళా శరీరము, కాలమే. దీని యజమాని కాలము. కాలస్వరూపిణిగా చెప్పబడినటువంటి కాళీ ఈ భౌతిక శరీరానికి అసలైన యజమాని. ఇదే కళా శరీరము, కాలంతో పాటు మార్పు చెందేటువంటి తత్వం కలిగినటువంటి శరీరము. యోని వర్గ రకరకాల గర్భములు ద్వారా వచ్చినటువంటి శరీరములన్నీ కూడా కాలము పైన ఆధారపడి కాలము ద్వారా మార్పు చెందేటువంటి తత్వం ఉన్న కళా శరీరములు. ఈ శరీరం అంటే మొట్టమొదటి శివసూత్రం మనం చూసింది చైతన్యమాత్మ. మొట్టమొదటిది శాశ్వతమైనది చైతన్యమాత్మ. ఆ తర్వాత వచ్చినటువంటిది జ్ఞానం బంధ. జ్ఞానం అనేటువంటి బంధం అశాశ్వతమైనది. ఆ తర్వాత వచ్చినటువంటి శివసూత్రం కళా శరీరం. జ్ఞానం మొదటిది ఆత్మ. దాని తర్వాత అశాశ్వతమైన విషయాలు మొదలయ్యాయి. జ్ఞానంతో మొదలైంది. దాని తర్వాత శరీరము, అశాశ్వతమైనటువంటి ఈ శరీరం గురించి ఈ 3వ శివసూత్రం చెప్తుంది. మీకు ఇందాక తిరుపతికి అన్నమాచార్యుల వారితో వెళ్ళినప్పుడు అని చెప్పి మనం చర్చించుకున్నాం. అదే అన్నమాచార్యుల వారి ప్లేస్లో రమణ మహర్షి గారు కనుక ఉంటే ఈ కళా శరీరం అనేటువంటి శివసూత్రం మీకు అర్థమవుతుంది. మీరు అన్నమాచార్యుల వారితో వెళ్ళినప్పుడు ఆయన స్పందించిన తీరు చూశారు. స్వామివారిని చూసినప్పుడు ఆయన స్పందించిన తీరు చూశారు. అదే మీరే రమణ మహర్షి గారితో కనుక తిరుపతి స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చి మీ అదృష్టం బాగుండి వెళ్ళుంటే రమణ మహర్షి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనమే ఆయన యొక్క సమాధానం. మౌనమే ఆయన యొక్క భాష. మౌనమును ఎందుకు ఆశ్రయించాడంటే శరీరాన్ని ఆశ్రయించలేదు కాబట్టి మౌనం మాత్రమే మిగిలింది. స్వామివారి ఎదురుగా రమణ మహర్షి గారు ఉంటే, మీరు రమణ మహర్షితో గారితో పాటు ఉంటే మీరు శ్లోకం చదవచ్చు లేదా పాటలు పాడవచ్చు, కానీ రమణ మహర్షి గారు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని మౌనం కంటే గొప్పంగా చెప్పలేం. పరమాత్మ తత్వాన్ని గొప్పగా చెప్పగలిగాము అంటే ఒక్క మౌనంతోనే చెప్పగలం. రమణ మహర్షి గారు ఆయన మాట్లాడాలన్నా చేయాలన్నా ఈ భౌతిక శరీరంని ఆశ్రయించాలి. ఆయనకి భౌతిక శరీరం మీద ఉన్నటువంటి ఆ బంధం ఆయనకి ఎప్పుడూ తెగిపోయింది. భాష మాట్లాడాలన్నా లేక అన్నమాచార్యుల వారిలాగా ఒక గీతం వాగ్గేయకారులాగా ఒక పాటను పాడాలన్నా కూడా ఆయన ఈ శరీరాన్ని ఆశ్రయించాలి. ఆయనకి ఆ శరీరం మీద ధ్యాస లేదు. అంటే కళా శరీరము, ఈ కళా శరీరము అంటే నిజానికి మనది కాని ఈ శరీరానికి ఆయన బంధం తెగిపోయింది. అందుకే ఆయన మౌనంగా ఉంటారు. అన్నమాచార్యుల వారు సంకీర్తన పాడితే, ఒక కీర్తన పాడితే, ఒక జోలపాట పాడితే రమణ మహర్షి గారు స్వామివారిని చూడగానే మౌనంగానే ఉంటారు. అది జ్ఞానబంధం అయితే ఇది శరీర బంధం. ముందు చెప్పింది జ్ఞానబంధం అయితే ఇప్పుడు చెప్పింది రమణ మహర్షి గారిని చూసిన తర్వాత మీకు తెలిసేది శరీరం అనే బంధం. ఈ శరీరానికి కాలమే యజమాని అనేటువంటిది ఈ కళా శరీరము అనేటువంటి శివసూత్రం.
అయితే నెక్స్ట్ రాబోయే వీడియోలో జ్ఞానాధిష్టాన మాత్రిక అనేటువంటి తర్వాత శివసూత్రం గురించి చర్చించుకోబోతున్నాం. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మాకాడి.